హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ మనం గోంగూర శనగల కూర చూద్దాం రండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక కళాయిలో 4-5 స్పూన్లు ఆయిల్ పోసుకోండి. దాంట్లో గోంగూర కడిగేసి పెట్టి ఒక కట్ట గోంగూర కడిగేసి బాగా శుభ్రంగా కడిగి కళాయిలో వేసుకోండి. నీళ్ళంతా ఒలిగిపోయాక దాంట్లో వచ్చి 3 టమాటాలు, ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని మగ్గే వరకు కొంచెం మూత పెట్టుకోండి. కొంచెం నీరు బయటికి వచ్చే వరకు, వాటర్ పోయక్కర్లేదు. ఈలోపు మనం శనగలు ఉడకబెట్టుకుందాం. నైటే నేను నానబెట్టుకున్నాను. మీరు మధ్యాహ్నం అలా చేసినా పొద్దున్న నానబెట్టుకుంటే సరిపోతుంది. కుక్కర్లో వేసి ఒక 4-5 విజిల్ వచ్చే వరకు ఉడకబెట్టుకోండి. ఈలోపు మనం టమాటా ఉడికిందని చూద్దాం. గోంగూర టమాటా లేదు, మళ్ళీ కలిపేసి మూత పెట్టుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేసి చూద్దాం. నీరు బయటకు వచ్చింది, వాటర్. ఇంకోసారి కలిపి మూత పెట్టుకొని బాగా మూత పెట్టి మగ్గ పెట్టుకోండి, ఎందుకంటే ఉడకదు. ఎందుకండి ఉడికిపోయింది, ఇప్పుడు బాగా సాఫ్ట్గా ఉడికింది. ఇప్పుడు మనం మెదుపుకుందాం. పప్పు గుత్తి పెట్టి పచ్చిమిరకాయలతో సహా అంతా మెదుపుకోండి. మనం మళ్ళీ మెదిపేసి ఉప్పు కూడా వేసి మెదిపేసి మనం శనగలు ఉడకబెట్టిన పక్కన ఉన్నాయి కదా, వాటర్తో సహా ఈ గోంగూరలో వేసేసుకుందాం. వేసేసి బాగా ఉడకనిద్దాం. వాటర్తో సహా పోసుకోండి. మూత పెట్టుకొని ఉడకబెట్టుకుందాం. ఒకసారి కలిపేసి ఈలోపు తాలింపుకి రెడీ చేసుకుందాం. చిన్న కళాయి పెట్టుకొని దాంట్లో జీలకర్ర, ఆవాలు, పచ్చెనపప్పు, 2 ఎండుమిరపకాయ, కొంచెం కరివేపాకు వేసుకొని ఎల్లుల్లిపాయలు 4-5 వేసుకొని తాలింపు చేసుకోండి. ఇంగు ఉంటే వేసుకోండి, నా దగ్గర అయితే ఇంగు లేదు. వేసుకొని మనం ఇప్పుడు ఉడికే దాంట్లో గోంగూరలో వేసుకొని సర్వ్ చేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, గోంగూర శనగల కూర రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్.